తెలంగాణలో రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పడిపోతూనే ఉన్నాయి. ముందుగా మనం చూసుకున్నట్లయితే తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా దాదాపుగా 9, 10 గంటల వరకు కూడా పొగమంచు విపరీతంగా పడుతూ ఉంది. వాహనదారులు రోడ్డు మీద రావడానికి కొద్దిగా జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఎక్కువగా ఉంది. ఎందుకంటే వాహనాలు కూడా కనిపించే పరిస్థితి లేదు. లైటింగ్ వేసుకొని వచ్చినా కానీ వాహనాలు దగ్గరకు వచ్చే వరకు కూడా కనబడట్లేదు. ఏదేమైనా కానీ వాహనదారులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్టీసీ బస్సులు కానీ, ఇటు లారీలు కానీ, భారీ వెహికల్స్ అయినా కానీ చాలా స్లోగా నడపవలసిన బాధ్యత డ్రైవర్లపై ఉంది. అంతేకాకుండా వాహన చోదకులు ఎవరైతే బైక్ మీద వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండే పరిస్థితి ఉంది. ఉష్ణోగ్రతలు రోజు రోజు చలికాలం ఎక్కువ రావడంతో, డిసెంబర్ నెలాఖరు కావడంతో పొగమంచు విపరీతంగా పడుతుంది. ఇదే నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, అలాగే ములుగు, ఇటు ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉష్ణోగ్రతలు చాలా రోజు రోజుకి ఎక్కువగా ఉన్నాయన్నమాట. మొత్తానికి మనం చూసుకుంటే ఏదేమైనా చలికాలం కావడంతో పొగమంచు ఈ సమయంలో న్యాచురల్గా పొగమంచు ఎప్పుడు కొద్దిగా పడుతుంది, కానీ ఈ సంవత్సరం మాత్రానికి విపరీతంగా పొగమంచు పడుతుంది. దాదాపు 11 గంటల వరకు కూడా మొత్తం కూడా వాతావరణం క్లియర్ అవ్వట్లేదు. ఇంకా 10 గంటల వరకు కూడా తీవ్రంగా రోడ్డు మీద వాహనాలు కూడా ఆగపడినంత రీతిలో పడుతూ ఉన్నాయి. మొత్తానికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ వాతావరణం వలన సీజనల్ అలర్జీస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. జలుబు, దగ్గు, జ్వరాలు కూడా. అంతేకాకుండా JN1 వైరస్ రావడం కూడా ఇది చాలా కలవరపెడుతుంది. కరోనా కూడా ఈ వాతావరణానికి ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందని చెప్పి డాక్టర్లు చెప్తా ఉన్నారు. ఏదేమైనా కానీ ప్రజలు ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా పాటించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. Subscribe. Please subscribe. 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 Please do subscribe. Please do subscribe. Please subscribe.